నాగర్కర్నూల్ ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి మళ్ళీ పత్తి విక్రమార్క గారు మన పెద్దలు పట్టణానికి ఇచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనతో పాటు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మల్లు రవి గారు, ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అన్న చిన్నారెడ్డి గారు, మరియు జిల్లా డిసిసి అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు, మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, మరియు పెప్పేరు మండల పార్టీ అధ్యక్షులు వెంకటరాములు గారు, మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరూ, వేదిక ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ, కాంగ్రెస్ లీడర్లందరికీ సోమవారం రోజు జరిగే ఎన్నికల్లో మీరందరూ పొద్దున్నే పోయి మనందరు ఈ రోజు రేపు కష్టపడి ఎల్లుండి పొద్దున్న పార్లమెంట్ మన అభ్యర్థి మల్లు రవి గారి ఓట్ 4వ నెంబర్ మీద గుర్తు మీద చేయి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని దీవించి మొన్న మనకి 25,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు ఎంత ఇద్దాం? డబలా అన్న ఇంటున్నాడు, మాట ఇస్తున్నావు, ఇద్దామా? వనపర్తి నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీ ఇచ్చి మల్లు రవి సార్ని ఆశీర్వదించి దీవించి గెలిపిస్తే ఢిల్లీకి వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీ గారు, అమ్మ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కొడుకు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మనం ఇచ్చిన 6 గ్యారెంటీ కాకుండా మళ్ళా 5 గ్యారెంటీలతో పాటు వనపర్తికి రైల్వే లైన్ వస్తుంది, వనపర్తికి నవోదయ స్కూల్ వస్తాయి, వనపర్తికి కేంద్రీయ విద్యాలయం వస్తాయి, వనపర్తికి మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇండ్లు కాకుండా పెన్షన్లు కాకుండా అన్ని ఢిల్లీ నుంచి తీసుకొచ్చే అవకాశం ఉంటది. కాబట్టి మనందరం ఇంకొక 2 రోజులు కష్టపడి కాంగ్రెస్ పార్టీని దీవించాలి. జూన్ 4 తారీఖు తర్వాత కౌంటింగ్ అయితే ఆ కౌంటింగ్ లో మనం ఒక్కొక్క బూత్ నుంచి 400 నుంచి 500 లీడ్ తీసుకురాగలిగితే అక్కడ మనం రాబోయే 15 రోజులు అక్కడ నుంచి 15 రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చిన మెజార్టీ చూసి
అవతల పార్టీ బీఆర్ఎస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ కనీసం నామినేషన్ వేయాలంటే దరిదాపులకు కూడా రావద్దు. కాబట్టి మీరందరూ అది కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సింది. అది కూడా దృష్టిలో పెట్టుకొని మనం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుంది. దాంతో పాటు పెబ్బేరు రెవెన్యూ డివిజన్ కూడా రావాల్సిన అవసరం ఉంది. పెబ్బేరు అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఇక్కడ ముఖ్యమైన సంత జరుగుతుంది. ఆ సంతకు సంబంధించిన కొంతమంది కబ్జాదారులు కొంతమంది లుచ్చగాళ్ళందరూ కాలు పెట్టున్నారు. అవన్నీ నేను ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ మినిస్టర్ గారికి లెటర్ ఇచ్చిన. అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు అందరు కూడా చేతులు జోడించి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు. రేపు లేదు ఎల్లుండి మనకు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మనందరికీ సుపరిచితులు డాక్టర్ మల్లు రవి గారు పోటీ చేస్తా ఉన్నారు. వారిని గెలిపించమని ప్రార్థించడానికి బట్టి విక్రమార్క గారు మన మధ్యకి ఈ రోజు రావడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. దాదాపుగా 5 నెలల క్రితం మన దగ్గర అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా చాలా గొప్ప పోరాటం టిఆర్ఎస్ పైన చేసి బట్టి విక్రమార్క గారు మిగతా సహచరులందరి సహకారంతో మనం టిఆర్ఎస్ ను గద్దె దింపాం. రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మిగతా 11 మంది మంత్రివర్గాన్ని మనం ఏర్పాటు చేసుకోగలిగినాం. నేను దాదాపుగా ఈ మధ్య వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని నేను తిరిగా. 7 మండలాలు 2 మున్సిపాలిటీలు. నేను ప్రతి చోట అడిగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉంది, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది. అందరూ బాగుందని చెప్పారు తప్ప ఏ ఒక్కరు కూడా బాగాలేదని చెప్పిన వాళ్ళు లేరనేటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తున్నాను. శ్రీ తూడి మేఘారెడ్డి గారు ఈనాడు ఎన్నికల ప్రచార నిమిత్తం పెబ్బేరు పట్టణానికి విచ్చేసినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక శాఖ మంత్రులు, విద్యుత్ శక్తి శాఖ మంత్రులు శ్రీ బట్టి విక్రమార్క గారు, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం తొందరలో రాబోతుందనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. శాయశక్తిలో ప్రయత్నం చేసి పెద్దలు అయ్యే విధంగా చేద్దామనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తూ, ఏమైనా మిగిలిపోయిన పనులుంటే నాకు కూడా రేవంత్ రెడ్డి గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చారు. ప్లానింగ్ బోర్డు వైస్ విక్రమార్క గారు కూడా ఒక్క మాట ఎదురు చెప్పకుండా ఆ ఫైల్ పైన వారు కూడా సంతకం పెట్టడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాం. అందుకని వారిద్దరు ఇచ్చినటువంటి పదవితో తప్పకుండా ఈ పెబ్బేరుకు, ఈ నియోజకవర్గానికి, మహబూబాబాద్ జిల్లాకు వీళ్ళంటే సేవ చేస్తానని మీతో మనం చేస్తూ, మళ్ళా ఒక్కసారి చేయి గుర్తుకే కాంగ్రెస్ పార్టీకే రాహుల్ గాంధీ గారు జై హింద్. స్థానిక టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, మన ప్లానింగ్ బోర్డు ఇతర నాయకులు, వనపర్తి అసెంబ్లీకి సంబంధించి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మన కాంగ్రెస్ పార్టీ వారితో పాటు ఇండియా కూటమిలో మనకు సపోర్ట్ చేస్తున్నటువంటి సిపిఎం కామ్రేడ్, సిపిఐ కామ్రేడ్స్ కూడా వచ్చారు. వారికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ సమయం తక్కువగా ఉంది. 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు, చెయ్యి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మొదటిది. రెండోది, ఇవాళ మన రాష్ట్రంలో చిన్నారెడ్డి గారు చెప్పినట్టుగా
వారు వచ్చి 4 నెలలైనా ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని ప్రజాప్రభుత్వాన్ని స్థాపించి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఇవాళ 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేసి మరి ఇప్పుడు ఇంకొక కోరిక కూడా పెండింగ్ లో ఉండే రైతులకు ఇచ్చేటటువంటి 2 లక్షల రూపాయలు ఆగస్టు 15 కంటే ముందే ఎట్టి పరిస్థితుల్లో మాఫీ చేస్తారని సీఎం గారు చెప్తూ జరిగింది. ఈ మధ్య రాహుల్ గాంధీ గారు మొన్న హైదరాబాద్ వచ్చి తుక్కుగూడ దగ్గర వారు 5 గ్యారంటీలు ప్రకటించారు. అందులో ముఖ్యమైనది మహిళలకి ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసి వారి కుటుంబాలు బాగుపడే విధంగా ఉండాలని అది మొదటి గ్యారంటీ. రెండోది 100 రోజులు పనికి పోయే వాళ్ళు ఇప్పటి వరకు 200 రూపాయలే వస్తున్నాయి. రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రోజుకి 400 రూపాయలు పార్లమెంట్ నుంచి ఇక్కడికి పంపిస్తారని చెప్పాడు. ఇది కాకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాగానే 30 లక్షల మంది యువకులకి ఉద్యోగాలు ఇస్తారని చెప్పాడు. 11 గ్యారంటీలు మన ఇంటికి నడిచొస్తాయి. ఏమిటా ఒక్క పని తెలుసా? ఒక్క పని ఏంటి? మే 13వ తారీఖు రేపు కాకుండా ఎల్లుండి 13వ తారీఖున పొద్దున్నే 7 గంటలకు లేచి అందరూ స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని బొట్టు పెట్టుకొని గుడికి పోయినట్టుగా మనం ఎక్కడికి పోవాలి? పోలింగ్ బూత్కి పోయి పోలింగ్ బూత్ లో కాంగ్రెస్ పార్టీ గుర్తు 4వ నెంబర్లో ఉంటది. దాని మీద ఏలు పెట్టి ఒత్తితే అది కుయ్యమని అరిస్తే అది ఢిల్లీ పోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు, మల్లు రవి పార్లమెంట్ సభ్యుడు అవుతాడు. నేను ఒక్క మాట మీకు చెప్పి ముగిస్తాను. నేను ఎంపీ అయిన తర్వాత పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి నేను ఎంపీగా వారికి ఓటేసిన తర్వాత రాహుల్ గాంధీ గారిని చేయబట్టుకొని అయ్యా వనపర్తిలో ఉన్న ప్రజలు నాకు ఓటేసి ఎంపీగా గెలిపించారు, అందువల్ల మీకు నేను ఓటేస్తానని ఆయనకి గిల్లి చెప్తారని మీకు మనం గుండెల నిండా ప్రేమతో స్వాగతం పలికిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, తల్లులారా, సోదరిమణులారా, పెబ్బేరు పట్టణం నుంచి మీ అందరితో ఈరోజు మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. పెబ్బేరు పట్టణం రాజకీయంగా చాలా పోరాటం చేసినటువంటి పట్టణం. ఈ ప్రాంతం రాజకీయంగా చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం కూడా. ఇది రెవెన్యూ డివిజన్ కావాలని, శాసనసభ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కూడా కావాలని పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి ప్రాంతం ఇది. అటువంటి మీ అందరి సమక్షంలో ఈరోజు రేపు దేశ భవిష్యత్తు కోసం జరిగేటువంటి సాధారణ ఎన్నికల గురించి మీ అందరి సమక్షంలో మీతో మాట్లాడాలని ఇక్కడికి రావటం జరిగింది. మిత్రులారా, నేను రాజకీయ ఉపన్యాసం కంటే కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క బతుకు జీవితం గురించి, బతుకు భవిష్యత్తు గురించి, ఈ దేశ భవిష్యత్తు గురించి, ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి సమస్య వలయంలోంచి మనందరం ఎలా బయటపడాలో ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేయడానికి ఈరోజు వచ్చాను. మీ అందరికీ తెలిసిందే, మనమందరం కొట్లాడి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం వస్తే నీళ్లు వస్తాయని, రాష్ట్రం వస్తే నిధులు వస్తాయని, రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్రం వస్తే భూములు వస్తాయని, రాష్ట్రం వస్తే ఇల్లు వస్తాయని, రాష్ట్రం వస్తే ఆత్మగౌరవంతో బతకొచ్చని రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. కానీ 10 ఏళ్ళు
10 ఏళ్ళు దొరల చేతిలో బానిసల్లాగా బతికాం తప్ప నీళ్లు రాలే, నిధులు రాలే, నియామకాలు రాలే, చివరికి ఆత్మగౌరవం అనేది లేకుండా పోయి. మీకు తెలియని కాదు, వనపర్తి శాసనసభ నియోజకవర్గం యావత్తు కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి నియోజకవర్గం అది. ఈ ప్రాంతానికి నీళ్లు వస్తాయని ఆశపడ్డాం, కానీ రాలేదు. ఎప్పుడైనా నీళ్లు వస్తున్నాయి అంటే ఆనాడు కట్టిన జూరాల ప్రాజెక్టు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కట్టినటువంటి జూరాల ప్రాజెక్టు ద్వారా వస్తూ ఉన్నాయి. ఆనాడు కట్టినటువంటి కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చినటువంటి భీమా ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తా ఉన్నాయి. కల్లకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు వస్తా ఉన్నాయి. కానీ నీళ్లు వస్తాయని ఆశపడి పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్లు తెచ్చుకోవచ్చని, లక్షలాది ఎకరాలకు సాగు చేసుకోవచ్చని ఆశపడితే ఆశ నిరాశగానే 10 ఏళ్ళు ముగిసిపోయింది. అందుకే మిత్రులారా, మీ అందరితో నేను మాట్లాడడం ఒకటే, వ్యవసాయం బాగుంటే మనం బాగుంటాం, రైతు బాగుంటాడు, రైతు కూలి బాగుంటాడు, చివరికి గ్రామం బాగుంటుంది. వ్యవసాయం బాగుండటం కోసం తప్పనిసరిగా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం, ప్రయారిటీగా ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొని రావడం కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి పూర్తి చేస్తాం. ఈ ప్రాంతానికి నీళ్లు పారిస్తాం. ఇల్లు లేని పేదవాళ్ళు పాపం 2 గదులు వస్తాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని 10 ఏళ్ళు అమూల్యమైన ఓటుని బీఆర్ఎస్ కేస్తే ఒక్క ఇల్లు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసినటువంటి వైరాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీ మాటిచ్చింది. పార్టీ అధికారంలో రాగానే అందరికీ 2 గదులు ఇల్లు ఇస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే కోడు రాకముందే ఈ రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్లు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల లెక్క శాంక్షన్ చేశామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం నుంచి మీ శాసనసభ్యులు, మీ నాయకులు ఊరూరు ఇల్లు లేని పేదవాళ్ళందరి దగ్గర లిస్టు తీసుకొని అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ముగ్గు ఓపించి ఇల్లు కట్టించి గృహ ప్రవేశం కూడా చేపించే బాధ్యత మీ ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ సొల్లు కథలు చెప్తూ రాష్ట్రమట అన్యాయం చేశారట, ఆగం చేశారట, కాంగ్రెస్ వాళ్ళని మాట్లాడుతా ఉన్నాడు. ఏమైనా మేము వచ్చింది 4 నెలలకు కూడా కాలేదు. 4 నెలల నుంచి మేము చేసిందంతా ఈ పంపిణీ కార్యక్రమం ప్రజలకి చేశాం, ఇంకా చేస్తాం కూడా, ప్రజలకు ఇంకా చేస్తాం కూడా. నీలాగా కాళేశ్వరం కట్టి మేడిగడ్డ నదిలో కుంగిపోయి 84,000 కోట్ల రూపాయల నది పాలు అయ్యేటట్టుగా మేము చేయలేదు, చేయం కూడా. రాష్ట్ర ఆస్తి మొత్తాన్ని, సంపద మొత్తాన్ని కూడా భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రజలకే పంచుతాం. ప్రాజెక్టులు కట్టిస్తాం, రోడ్లు వేస్తాం, ఆసుపత్రులు కట్టిస్తాం, పాఠశాలలు కట్టిస్తాం, కళాశాలలు కట్టిస్తాం, ఉద్యోగాలు ఇస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న సంపదని ప్రజలకి పంచుతామని కూడా చెప్తా ఉన్నా. నువ్వు కాదు చంద్రశేఖరరావు గారు, నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ సపరివారం మొత్తం బస్ వేసుకొని వచ్చినా, లేకపోతే నువ్వు అనుకుంటున్న నరేంద్ర మోడీ గారు వచ్చినా, మీ ఇద్దరు తల్ల కింద తపస్సు చేసినా మేము ప్రజలకు పంచే కార్యక్రమాన్ని మాత్రం ఆపము. మేము ప్రజల కోసం చేస్తాం. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం తరఫున మాటిస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చేటట్టుగా నోటిఫికేషన్ ఇస్తాం. ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ చేస్తాం. ఇప్పటికే కేవలం 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని
చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. ఎన్నికల్లో జడ్చర్లో కానీ షాద్నగర్లో కానీ వారు మాట్లాడేటప్పుడు స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఈ దేశంలో ఉన్న సంపద, ఈ దేశంలో ఉన్న వనరులు, ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా దామాషా ప్రకారం పంచబడాల తప్ప అవి ప్రజలకు చెందకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కొద్దిమంది బహుళ జాతి సంస్థలు అంటే అదాని అంబానీ లాంటి వాళ్ళ వ్యక్తుల చేతుల్లోకి కోట్లాది రూపాయలు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి. పేద ప్రజలు అన్యాయమైపోతా. జనాభా జనగణన చేపిస్తాను, ఎంత మంది ఓబీసీలు జనాభా ఉంటారో ఆ జనాభా దామాషా ప్రకారం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న సంపదని జనాభా దామాషా ప్రకారం ప్రజలకి పంచుతాం అని స్పష్టంగా చెప్పమని రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ లో చర్చించి శాసనసభలో జనాభా జనగణన గురించి తీర్మానం చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. పంచడం కోసం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చాం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకి పంచాల్సిందే. ఆ పంచడం కోసమే మనం 6 గ్యారెంటీలు ముందే ప్రకటించాలి ఎన్నికల కంటే ముందని వారు ప్రకటన కూడా చేశారు. చేసిన ప్రకటనని మీ అందరికీ తెలిసిందే, మేమే కాదు మీరందరూ కూడా ఊరూరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి 6 గ్యారెంటీలు ప్రకటించాం, మాకు ఓటేయండి అని చెప్పి మీరు అందరినీ చెప్పి ఓట్లు అడిగి మెగారెడ్డి గారిని ఇక్కడి నుంచి గెలిపించి పంపించారు. కాకుండా ఏ ఓట్లు అడిగి ఏ గ్యారెంటీలు చెప్పి ఓట్లు అడిగారో తిరిగి అదే గ్రామాల్లో మీరందరూ తల ఎత్తుకొని గ్రామాల్లో తిరిగేటట్టుగా మీరు ఇచ్చినటువంటి హామీల మేరకు అడిగినటువంటి ఓటు మేరకు మేమందరం ప్రభుత్వం ఏర్పడినటువంటి అరగంటలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఈ రాష్ట్రంలో ఏ నలుమూలలో ఎక్కడ తిరిగినా ఆర్టీసీ బస్సులో ఉచితంగా తిరిగేటట్టు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. భారతదేశంలో ఇండియా కూటమి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున పార్లమెంటు సభ్యుల్ని గెలిపించి పంపిస్తా ఉన్నాం. అందులో నాగర్ కర్నూలు కూడా ఆశ్చర్య మెజార్టీతో మీరందరి శ్రమతో మీ అందరి ఆశీస్సులతో వేదిక మీద ఉన్న నాయకుల యొక్క అందరి కృషితో భారీ మెజార్టీతో ఈ నియోజకవర్గాన్ని గెలిపించబోతున్నారనే సంగతి ఇంత అశేష జనవాణి ఈ ఎండలు సైతం తట్టుకొని నిలబడడం మీ అందరూ చూస్తేనే అర్థమవుతుందని చెప్పి మీ అందరికీ సౌకర్యంగా మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు సిపిఐ నాయకత్వానికి, సిపిఎం పార్టీ నాయకత్వానికి, ఇతర అభిమానులందరికీ కూడా ఈ సభా వేదిక నుంచి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బ్యాలెట్ లో 4వ నెంబర్ పైన చేయి గుర్తు ఉంటుంది, మల్లు రవి గారి ఫోటో కూడా ఉంటుంది. మనమందరం ఇక్కడ రవి గారికి ఓటేద్దాం, రవి గారి ఢిల్లీ పోయి రాహుల్ గాంధీకి ఓటేస్తారని చెప్పి మీ అందరికి చెప్తూ అందరూ వచ్చిన మరొక్కసారి ఈ ఉపన్యాసం మన బతుకు పోరాటం గురించి మనమే నిలబడాలి.